ఆయన సన్నిధిలో మనకేముంటుంది? నిత్య సంతోషం. ఆయన సన్నిధిలో మనకేముంటుంది? సమాధానం. ఆయన సన్నిధిలో సమస్తము మనకి అవైలబుల్ ఉంటాయి. సమస్తము మనకి దొరికేది ఎక్కడంటే ఆయన సన్నిధిలో. ఈ జనులు ఎంత ధన్యత గలవారు అంటే 3 రోజుల నుంచి ఆయన యుద్ధ కనిపెట్టుకొని ఉన్నారు, ఆయనతో ఆనుకొని ఉన్నారు, ఆయన చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సాక్ష్యం, నేటికి ఈ జనులు 3 రోజుల నుంచి నా యుద్ధ ఉన్నారు. 3 రోజుల నుంచి మనం కూడా వాక్యం వింటూ ఉన్నాం, మనం కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నాం. 3 రోజుల నుంచి ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభు మనందరితో కూడా చెప్తా ఉన్నాడు, వీరు నన్ను ఆనుకొని ఉన్నారు, నా మీద ఆధారపడి ఉన్నారు, నన్ను హత్తుకొని ఉన్నారు. 3 రోజుల నుంచి వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుతో సమయం గడపడం వలన వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చిందంటే గొప్ప మార్పు వచ్చింది. మనం చూస్తున్నాం కదా, అనేక మంది రోగులు అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? రోగులుగా ఉన్నారు. కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, మూగవారు వచ్చారు, అంగహీనులు వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత దే ఆర్ నాట్ ఇన్ ది సేమ్ స్టేట్. 3 రోజులు అయిపోయిన తర్వాత అదే స్థితిలో వారు లేరు. మూగవారు మూగవారిగా లేరు, కుంటివారు కుంటివారుగా లేరు, గుడ్డివారు గుడ్డివారుగా లేరు, అంగహీనులు అంగహీనులుగా లేరు. 3 రోజుల తర్వాత వారి జీవితం ఏమైందంటే మారిపోయింది. 3 రోజుల తర్వాత ప్రభువుతో సమయాన్ని గడిపిన తర్వాత, ప్రభు వాక్యాన్ని విన్న తర్వాత, ప్రభువును హత్తుకున్న తర్వాత వారి జీవితం ఏమైందంటే మారిపోయింది. మునుపటి జీవితం కాదు వారిది. ఇప్పుడు ఒక క్రొత్త జీవితంలో వారు ఉన్నారు. క్రొత్త జీవితాన్ని వారు ప్రారంభించారు. ఎప్పుడైతే మనము దేవునితో సమయం గడుపుతామో, దేవునితో సంబంధం కలిగి ఉంటామో, దేవునితో సహవాసం కలిగి ఉంటామో, మన జీవితం కూడా మార్పు చెందాల్సిందే. మన జీవితంలో కూడా చాలా పరిస్థితులు ఉంటాయి. ఆత్మీయంగా గురుడితనం ఉంటుంది, ఆత్మీయంగా మూగుతనం ఉంటుంది. వచ్చి పాట పాడానంటే నోరు రాదు బయటికి వెళ్తే మాత్రం రచ్చ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం చదవండి, దేవుని గురించి పాట పాడండి, దేవుని మహింపరచంటే చాలామంది అసలు నోరు కూడా తెరవరు. ఆత్మీయంగా మనకి గుడ్డితనం ఉండొచ్చు, ఆత్మీయంగా మూగతనం ఉండొచ్చు, ఆత్మీయంగా అవిటితనం ఉండొచ్చు. కానీ దేవునితో సమయం గడిపిన తర్వాత వారు ఎలా మారారు అంటే ఒక నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఈ మునుపటి ఉన్న స్థితిలో వారు లేరు. దే ఆర్ నాట్ ఇన్ ది సేమ్ స్టేట్. వారు అంతకు ముందున్న స్థితి వేరు, దేవునితో సమయం గడిపిన తర్వాత వారు ఉన్న స్థితి వేరు. 30 ముందుకెళ్దాం. 32వ వచనంలో కొంచెం ముందుకెళ్ళి చదివితే యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు, గనుక వారి మీద కనికర పడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న రెండోది మాట ఏంటంటే, మనం కొరతలో నుండి సమృద్ధిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒకటి చూసాం కదా. ఫస్ట్ది ఏంటి? ఆయన సన్నిధిలో ఆయనతో ఉండాలి. రెండోది ఏంటంటే, రెండో సూత్రం, కొరతలో నుండి సమృద్ధిలోనికి వెళ్ళాలి అంటే రెండో సూత్రం ఏంటంటే ఆయన కనికరాన్ని మనము పొందుకోవాలి. ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. అందరూ చెప్పండి, మనం ఏం పొందుకోవాలి? ఆయన కనికరము, యేసు ప్రభు యొక్క కనికరాన్ని మనము పొందుకోవాలి. కనికరము పొందుకోవాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. 3 రోజుల నుంచి వారు ఆయన సన్నిధిలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే వారి గురించి, నేను వారి మీద కనికరపడుతున్నాను. ఐ హ్యావ్ కంపాషన్ ఆన్ దెమ్. ఆ ప్రజల మీద నేను కనికర పడుచున్నాను. ఎంత గొప్ప విషయం కదా. మన దేవుడి గురించి మన బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కనికరము గల దేవుడు, ఆయన కరుణించి దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణించే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన మీద కరుణ చూపించే దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఐ హ్యావ్ కంపాషన్ ఆన్ దెమ్, వారి మీద కనికర పడుచున్నాను. దేవుడు మన మీద ఎప్పుడు కనికర పడతాడు అంటే ఆయన సన్నిధిలో మనము ఉన్నప్పుడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన కనికరం మన మీద ఉన్నప్పుడు మనకి కొరత ఉండదు. కొరతలో నుంచి సమృద్ధిలోనికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి మన జీవితంలో ఒక కొరత ఉందనుకోండి. ఒక గృహం అనేది ఒక కొరతగా ఉంది. చాలామందికి సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కళ ఉంటుంది కదా.
చాలామందికి కళ ఉంటుంది, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని. దేవుడు మీకు ఒక సొంత ఇల్లు ఇచ్చారనుకోండి, మీరు దేవుడిని స్తుతిస్తారా? స్తుతిస్తారు కదా. దేవుడు ఒక కారు ఇచ్చారనుకోండి, ప్రైజ్ చేస్తారా దేవుడిని? దేవుడు మీకు ఒక క్రొత్త ఉద్యోగం ఇచ్చాడనుకోండి, ప్రైజ్ చేస్తారు కదా. దేవుడు మీకు ప్రమోషన్ ఇచ్చాడనుకోండి, ప్రైజ్ చేస్తారు కదా. దేవుడు మీకు సంతానం ఇచ్చాడనుకోండి, ఆరాధిస్తారు కదా. దేవుడు మనకు ఇల్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, కారు ఇచ్చినా, బంగ్లా ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అని చెప్తాం. కానీ ఆ దేవుడు మనకి ఇప్పుడు ఏమిస్తున్నాడంటే కరుణ ఇస్తూ ఉన్నాడు, కన్నికరాన్ని మన మీద ప్రకటిస్తూ ఉన్నాడు. ఏది గొప్పది చెప్పండి ఒకసారి, ఏది గొప్పది ఆలోచిద్దాం. ఇల్లు గొప్పదా, కన్నికరం గొప్పదా? దేవుడి నుంచి ఇల్లు పొందుకోవడం గొప్పనా, దేవుడి నుంచి కనికరాన్ని పొందుకోవడం గొప్పనా? దేవుడి నుంచి కారు పొందుకోవడం గొప్పనా, దేవుడి నుంచి కనికరం పొందుకోవడం గొప్పనా? ఏది కావాలి మనకి? దేవుడి నుంచి కనికరం కావాలా, లేకపోతే ఈ లోక సంబంధమైన మెటీరియల్ బ్లెస్సింగ్ అంటాం కదా, ఈ లోక సంబంధమైన దీవెనలు కావాలా? ఏవి కావాలి మనకి? ఎవరు మాట్లాడలేదు. కనికరం ఏముంది బ్రదర్, తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముందు ఇల్లు, కారు, ఒక బంగ్లానో వస్తే తర్వాత మిగతా అన్ని చూసుకుందాం అనుకుంటున్నారా? దేవుని కనికరం ముందు ఇవేవి సరితూగవు. దేవుడే నిన్ను కనికరిస్తాను అంటే, దేవా నీ కనికరం వద్దు, నాకు ఇది దేవా, దేవా నీ కనికరం వద్దు, నాకు ఇది కావాలి దేవా అని అడిగే స్థితిలో మనం ఉంటే కనుక ఇప్పుడే మనల్ని మనం మార్చుకోవాలి. దేవుడు మన మీద కనికరం చూపాలని ఆశపడతా ఉన్నాడు. హీ వాంట్ టు షో హిస్ కంపాషన్. దేవుడు తన కరుణని, తన కృపని మన మీద చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన కరుణని వేడుకుందాం, ఆయన కృపని మనం పొందుకుందాం. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే 23వ కీర్తన మనందరికీ తెలుసు. ఏముంటుంది దావీదు 23వ కీర్తనలో ఏం రాశాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనకి చాలా ఇష్టమైన కీర్తన. 23వ కీర్తన ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే దాని నిండా మనకు కావాల్సిన ఎన్ని ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చివరికి వస్తే మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది కదా. మనకు కావాల్సిందే. మనకు ఎప్పుడు ఏం కావాలంటే దీవెనలు, ఆశీర్వాదాలు. దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నా ఫ్రెండ్స్ని దీవించు, నా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు. దీవెనలు. దేవుని దగ్గరికి మనం ఎలా వస్తామంటే, దేవుని సన్నిధిలోకి వచ్చామంటే ఫస్ట్ పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. ఒక లిస్ట్ పెట్టుకొని దేవుడి ముందు పడేస్తాం. ఫస్ట్ ఇవన్నీ చూడు దేవా అని కదా. గబగబా చదివేస్తూ ఉంటాం. దేవా దీవించు. ఒక్కసారి మీరు గమనించుకోండి, మీరు చేసే ప్రార్థనలో ఏది ఎక్కువగా ఉంటుంది? కోరికలు ఎక్కువ ఉంటాయా, దీవెన గురించిన మాటలు ఎక్కువ ఉంటాయా, లేదా దేవుడిని ఆరాధించడం ఉంటుందా, దేవుని మహిమపరచడం ఉంటుందా, దేవుడు చేసిన మేలను గుర్తు చేసుకుంటూ ఉంటుందా? దేవాను నన్ను గమనిస్తూ ఉన్నావు, నీకు వందనాలు, నన్ను చూస్తూ ఉన్నావు, వందనాలు, నాకు ఈ మేలు చేసావు, వందనాలు, నన్ను ఈ స్థితిలోంచి బయట తీసుకొచ్చే వందనాలు, నన్ను ఈ స్థితిలోకి వెళ్లకుండా చేసే వందనాలు అని చెప్తామా? ప్రేయర్ స్టార్ట్ అవగానే మన లిస్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నాకు అదివు దేవా, ఇదివు దేవా, ఇవ్వు. దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. వెన్ డేవిడ్ సెడ్ ఐఎమ్ నాట్ ఇన్ ల్యాక్, నాకు కొదువ లేదు అంటే దాని అర్థము నేను ఎప్పటికి కొదువలో ఉండను అని కాదు. జాగ్రత్తగా వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే నేను ఎప్పటికీ లేమిలోకి వెళ్ళను, నాకెప్పుడు కొరత ఉండదు, నాకెప్పుడు కొదవ ఉండదు, నేను ఎప్పుడు సమృద్ధిలోనే ఉంటానని కాదు. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను నమ్ముకున్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, నేను నమ్ముకున్న దేవుడు కనికరం గలవాడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. నేను కొరతలో ఉన్నప్పటికీ ఆయన నన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు, నేను కొదువులో ఉన్నప్పటికీ నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప నా ప్రతి కొరతని తీరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటి నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నీ కృప నాకు చాలు, దేవా నీ కరుణ నా మీద చూపించు, కృప కలుగును గాక అని ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసేవారు. పాత నిబంధన గ్రంథంలో మీరు చదువుకుని ఉంటే ఇశ్రాయేలీయుల ప్రార్థన ఏముండో తెలుసా? కృప కలుగును గాక. ఆయన కృప మనతో ఉంటే మనకి లేమి ఉండదు, కొరత ఉండదు, కొదువ ఉండదు. కొదువలో ఉన్నప్పటికీ
ఆయన కృప మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటుంది. ఆయన కృప మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటుంది. మన దేవుడు మత్తయి సువార్త 15:32 ఏం చెప్తున్నాడంటే, కనికరపడుచున్న దేవుడు, కనికరాన్ని చూపించాలనుకుంటున్న దేవుడు. ఐ హ్యావ్ కంపాషన్ ఆన్ ది పీపుల్. ఈ జనుల మీద నేను కనికరపడుచు ఉన్నాను. ఆయన కనికరం ఎలాంటిదంటే, మన లేమిలో, మన కొదువులో, మన కొరతలో, మన బలహీనతల్లో మనల్ని బలపరిచే కృప. మన అనారోగ్యంలో మనల్ని బాగు చేసే కృప. మన కొదువులో మనల్ని పైకి లేపే కృప. సో మనం ఏది కోరుకుందాం? ఆయన కనికరాన్ని కోరుకుందామా, ఆయన కృపను కోరుకుందామా? నిర్ణయించుకుందాం. 2 అంశాలు మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. దేవుడు మనల్ని కొరతలో నుంచి సమృద్ధిలోనికి తీసుకెళ్లాలంటే, మొదటిగా ఆయన సన్నిధిలో ఆయనతో ఉండాలి. రెండోది, ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. వెంటనే ఆయన ఈ మాట చెప్పగానే 33వ వచనంలో చూస్తే గనక శిష్యులు రెడీగా ఉన్నారు. శిష్యుల దగ్గర ఒక ఆన్సర్ రెడీగా ఉంది. ఒకసారి 33వ వచనం చదవండి. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యములో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో చెప్పారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు, నేను జనుల మీద కనికరపడుచున్నాను, వారికి మీరు ఆహారం పెట్టండి అని తన శిష్యులకు చెప్పాడో, వెంటనే శిష్యులు ఏమని సమాధానం ఇస్తున్నావు అన్నారంటే, ఇంత గొప్ప జన సమూహానికి ఈ అరణ్యములో మనం రొట్టెలు ఎక్కడి నుండి తీసుకుని వస్తాము? ఈ అరణ్యములో ఇంత గొప్ప జన సమూహానికి కావలసిన రొట్టెలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఇదే మన అంశము. వీఆర్ ఇన్ ఎ రిమోట్ ప్లేస్ రన్నింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. మనము ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నాము, లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే మనకి కొన్ని మాత్రమే వనరులు ఉన్నాయి. మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అరణ్య పరిస్థితి తెలుసు కదా మీ అందరికీ. అరణ్యం అంటే తెలుసుగా, ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, ఒక దూర ప్రాంతం, లేదా మన సిటీ అవుట్స్కట్స్ అనుకోండి. మన సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళామనుకోండి, మనకేమన్నా వసతులు ఉంటాయా? మనకన్నా రెస్టారెంట్స్ కావాలి, లేకపోతే మనకేమన్నా అదర్ ఫెసిలిటీస్ కావాలంటే అవుట్స్కట్స్లో మనకు దొరుకుతాయా? మీ దగ్గర డబ్బున్నా సరే, మీరేమన్నా కొనగలిగిన స్థితిలో ఉన్నా సరే, అక్కడ మీరు కొనడానికి ఏమీ ఉండవు. సో ఇప్పుడు శిష్యులు చెప్తున్నది నిజమే. వారు ఎక్కడున్నారంటే అరణ్య ప్రాంతంలో ఉన్నారు, వారి దగ్గర ఏమీ లేవు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుకి ఏం చెప్తున్నారంటే, ప్రభువా, మన స్థితి మీకు తెలుసా? మనం ఎక్కడున్నామో మీకు తెలుసా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా? ఏ ప్రాంతంలో ఉన్నామో తెలుసా? మనమున్నది అరణ్య ప్రాంతం. మన దగ్గర రొట్టెలు లేవు. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చి నన్ను రొట్టెలు తీసుకురమ్మని చెప్పినా సరే, ఇక్కడ రొట్టెలు దొరకవు. మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నా సరే, మీ దగ్గర డబ్బు ఉన్నా సరే, ఇంతమంది జనసమూహానికి, ఇంత గొప్ప జనసమూహానికి కావలసిన రొట్టెలు ఇక్కడ దొరకవు. స్ట్రైట్ అవే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను వాళ్ళు కొట్టివేస్తూ ఉన్నారు. మనం లోకరీత్యా ఆలోచించినప్పుడు, మన ఓన్ నాలెడ్జ్తో ఆలోచించినప్పుడు, మన ఓన్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు, మన ఓన్ లాజిక్ అండ్ రీజనింగ్ అప్లై చేసినప్పుడు మనకి అది కరెక్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కరెక్టే. వాళ్ళు ఉన్నది ఒక అరణ్య ప్రాంతం, రొట్టెలు లేవు. కానీ వారు ఏం మిస్ అవుతున్నారంటే, వారితో మాట్లాడుతూ ఉన్నది దేవాది దేవుడు, వారికి చెప్తా ఉన్నది కరుణా సమృద్ధి గల దేవుడు. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, వీరి మీద నేను కనికరపడుచున్నాను, వీరికి ఆహారం పెట్టండి అని చెప్తే, శిష్యులు మా దగ్గర ఏమీ లేవంటున్నారు. ఒకసారి ఆలోచించండి. నిజానికి ఆలోచిస్తే శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు కదా, 7 రొట్టెలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉంటాయి అంటే వాళ్ళు 7 రొట్టెలు అని చెప్తారు. శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 0. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 0, ఏమి లేవు. శిష్యుల దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి. శిష్యుల దగ్గర 7 రొట్టెలు ఉన్నప్పుడు వాళ్ళే ఇంతమందికి మనం ఆహారం పెట్టడం లేము అన్నప్పుడు
జీరో రొట్టెలు, అసలు రొట్టెలు ఏమి లేని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే వీరికి రొట్టెలు పెట్టండి, ఆహారాన్ని పెట్టండి. శిష్యులు ఒక విషయాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే శిష్యుల దగ్గర ఉన్నది శిష్యుల దగ్గర లేనిది యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది ఏంటంటే కరుణ, కంపాషన్. వాళ్ళు ఏం మిస్ అయ్యారు అంటే ఆయనలో ఉన్న కంపాషన్ని మిస్ అయ్యారు. ఆయన చూపిస్తున్న ఆ కంపాషన్ని మిస్ అయిపోయి ఏం చెప్తున్నారంటే ఈ అరణ్య ప్రాంతంలో ఇంత గొప్ప జనసమూహానికి ఇన్ని రొట్టెలు మనము ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాము? మనం కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాము. దేవుడు మనకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుడు మనకు విధేయత చూపించమన్నప్పుడు మనం ఫస్ట్ చేసే క్వశ్చన్, లార్డ్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికల్. ప్రభువా ఇది అసలు ప్రాక్టికల్గానే లేదు, అస్సలు నిజ జీవితంలో ఇది జరగదు దేవా. చాలా క్విక్గా మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఒకసారి దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తిరాలా నీకు శుభము, నువ్వు గర్భవతి అవుతావు, నీకు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టగానే వెంటనే మరియ రెస్పాండ్ అయిపోయింది. ఏం రెస్పాండ్ అయిందంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? వెంటనే మరియకి ఏం ట్రిగ్గర్ అయిందంటే ఆమె లాజిక్ ట్రిగ్గర్ అయింది, ఆమె రీజనింగ్ ట్రిగ్గర్ అయింది. లోకరితే ఆలోచిస్తూ ఉంది, నాకు పెళ్లి కాలేదు, నేను పురుషుణ్ణి అరగను, నేను ఎలా గర్భవతిని అవుతాను? ఆమె చెప్పింది తప్ప ఒప్ప? కరెక్టే కదా. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే పెళ్లి కాకుండా పిల్లలు పుడతారా? పుట్టరు. ఆమె ప్రాక్టికల్గా రెస్పాండ్ అయింది. ఎప్పుడైతే దేవదూత మరియ దగ్గరకు వచ్చి నీవు దేవుని దయను పొందుకున్నావంటే వెంటనే రెస్పాండ్ అయిపోయింది. ఇక్కడ కూడా శిష్యులు వెంటనే వాళ్ళ ఓన్ లాజిక్, వాళ్ళ ఓన్ రీజనింగ్ అప్లై చేసి యేసుక్రీస్తు ప్రభుకి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏం సమాధానం ఇస్తున్నారంటే ఇంత గొప్ప జనసమూహానికి అరణ్యంలో మనం ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకొస్తాం? సీమోను ధోని కొంచెం లోతుగా నడిపించి నీ వల వెయ్యి అనగానే సీమోను కూడా వెంటనే రెస్పాండ్ అయిపోయాడు. ఏలినవాడ రాత్రంతా మేము శ్రమపడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు. వి నో ఎవ్రీథింగ్, వి నో హౌ టు ఫిష్. చేపలు ఎలా పట్టాలో మాకు తెలుసు, ఈ సముద్రంలో ఎక్కడ చేపలు ఉంటాయో మాకు తెలుసు, ఈ సముద్రంలో ఏ సమయంలో చేపలు పట్టాలో మాకు తెలుసు అని ప్రాక్టికల్గా సీమోను రెస్పాండ్ అయ్యాడు దేవునికి. చాలాసార్లు మనం కూడా దేవుడు చెప్పే ఆజ్ఞలకి, దేవుడు చెప్పే మాటలకి విధేయత చూపించడానికి బదులుగా మన సొంత జ్ఞానంతో దేవునికి సమాధానం చెప్తూ ఉంటాం. ఇక్కడ కూడా శిష్యులు చేస్తున్నది అదే. నేను వీరి కనికరపడుచున్నాను, వీరికి మీకు ఆహారం పెట్టండి అనగానే వెంటనే వారు ఏం చెప్తున్నారంటే ఇంతమందికి కావాల్సిన ఆహారం మనము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందులోనూ మనం ఉన్నది అరణ్య ప్రాంతం. 2 విషయాలు మనం చేయాల్సిన విషయం చెప్పాను. దేవునితో మనం సమయం గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. రెండోది ఆయన కరుణ పొందుకోవాలి. ఇప్పుడు చేయకూడని ఒక విషయం చెప్తాం వినండి. కొరత నుంచి సమృద్ధిలోకి మనకు వెళ్ళాలంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ వీ షుడ్ లీవ్? మనం వదిలిపెట్టాల్సిన, లేకపోతే మనం చేయకూడని ఆ పని ఏంటంటే పోల్చుకోవటం, మన సొంత జ్ఞానాన్ని దేవుని దగ్గర వాడటం. దేవుడు చెయ్యన్నప్పుడు చెయ్యాలి, దేవుడు నుంచో అంటే నుంచోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, దూకంటే దూకాలి. అబ్రహామా నీ దేశాన్ని, నీ జనాంగాన్ని, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చేయమనగానే అబ్రహాము ఏమీ మాట్లాడలేదు. ఎక్కడికి రావాలి ప్రభువా అడిగాడా? అడగలేదు. ఏం మాట్లాడకుండా అబ్రహాం వచ్చేసాడు. దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్, విధేయత. దేవుడికి మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలి, దేవునికి మనము లోబడి ఉండాలి. ఎప్పుడు మనకి కొరత వస్తుంది, ఎప్పుడు మనం ఈ కొరతలో ఉంటాము అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం ఎన్నుకుండా, దేవుడు చెప్పింది మనం పాటించకుండా మన సొంత జ్ఞానాన్ని వాడతామో, మన సొంతగా ప్రాక్టికల్ నాలెడ్జ్ని అప్లై చేస్తామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొరత అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనము బయట పరిస్థితితో పోల్చుకుంటామో, చాలాసార్లు ఇక్కడ ఉన్న మనందరం కూడా చాలా విషయాల్లో వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం కదా. కంపారిజన్ ఇస్ వెరీ డేంజరస్. వేరే వాళ్ళతో పోల్చుకోవటం అనేది ఒక పాపం కూడాను. దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని యూనిక్గా సృష్టించాడు. అంటే ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక ప్రత్యేక ఉద్దేశంలో సృష్టించాడు. ఒకరిని ఒకరు మనం పోల్చుకునే ప్రసక్తే లేదు. పోల్చుకోకూడదు. పోల్చుకుంటే అది ఒక పాపం కూడా.
దేవుడు నిన్ను చేసిన ఉద్దేశం వేరు, నన్ను చేసిన ఉద్దేశం వేరు, తనను చేసిన ఉద్దేశం వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు, వారికి ఒక్కొక్క పర్పస్ ఇచ్చాడు, వాళ్ళ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ బ్రదర్ అలా చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అలా చేస్తా అంటే తప్పు. దట్ ఈస్ నాట్ యువర్ వర్క్. దేవుడికి ఇచ్చిన పని అది కాదు, దేవుడి నీ మీద కలిగిన ఉద్దేశం అది కాదు. ఈ రోజుల్లో చాలామంది మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. ఆ బ్రదర్కి అది ఉంది, నాకు లేదు. ఈ సిస్టర్కి ఇది ఉంది, నాకు లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు లేదు. ఎప్పుడైతే మనం పోల్చుకోవడం స్టార్ట్ చేస్తామో చిన్నగా మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృపలో నుంచి, ఆయన కనికరంలో నుంచి మనము జారిపోవడం ఆరంభిస్తాం. విల్ స్లోలీ మూవ్ అవే ఫ్రమ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ కంపాషన్. స్లోగా, చిన్నగా ఆయన కనికరంలో నుంచి, ఆయన కృపలో నుంచి స్టెప్ అవుట్ అవుతాం, బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన కృపలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఆయన కరుణలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, నీలో ఏముంటుందంటే కొరత ఉంటుంది. నీలో ఏముంటుందంటే కొరత ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. పోల్చుకుంటున్నారా? వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదు. వాళ్ళకి ఇది ఉంది, మాకు ఇది లేదు. ఆ పాప ఆ క్లాస్లో బాగా చదువుతుంది, మా పాప చదవట్లేదు. వాళ్ళకి కాదు ఉంది, మాకు లేదు. వీళ్ళకి సొంత ఇల్లు ఉంది, మాకు లేదు. ఆపేద్దాం. దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది ఒకరితో ఒకరు పోల్చుకోమని కాదు, దేవుడు మనకిచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. ఎప్పుడైతే మీరు పోల్చుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు ఒకరినొకరు కంపేర్ చేసుకుంటున్నారో, యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ కంపాషన్, గాడ్స్ గ్రేస్. దేవుని కృపలో నుంచి, దేవుని కనికరంలో నుంచి మనము తప్పిపోతూ ఉన్నాం, తొలగిపోతూ ఉన్నాం. అదే మనకి కొరతను సృష్టిస్తూ ఉంటుంది. అదే మనకి కొరతను సృష్టిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అక్కడ నిజంగా వాళ్ళని కొరతలో ఉంచాడా? ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నిజంగా దేవుడు వాళ్ళని కొరతలో ఉంచాడా? కొరతలో ఉంచాడా? వినపడుతుందా? సమాధానం చెప్పండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. పిల్లలు చాలా అలర్ట్గా ఉండండి. చదువుకున్న పిల్లలు ఎవరున్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. మ్యాథ్స్ బాగా ఎవరికి వచ్చు? లెక్కలు బాగా ఎవరికి